టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిరాశజనకమైన ప్రదర్శనతో ఇంటిదారి పట్టింది. సూపర్ 8 దశ వరకు చేరుకున్నప్పటికీ కీలక మ్యాచ్లో ఓడిపోయి సెమీఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది. ఈ దారుణ వైఫల్యం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లపై కఠినమైన చర్యలకు ఉపక్రమించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పీసీబీ గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓడిపోయినందుకు గాను ప్రతి ఆటగాడికి 50 లక్షల పాకిస్తాన్ రూపాయలు అంటే భారత్ కరెన్సీలో సుమారు 16 లక్షలు భారీ జరిమానాన్ని విధించింది. ఈ జరిమానాను చెల్లించడంలో విఫలమైతే జట్టు నుంచి తొలగిస్తామని కూడా పీసీబీ హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. పీసీబీ చైర్మన్ మొక్సిన్ నఖ్వీ ఈ ఆదేశాలను జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పీసీబీ నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మొక్సిన్ నఖ్వీ తీరును ప్రశ్నిస్తూ ఆటగాళ్లు 50 లక్షలు కట్టడం ఎక్కడైనా ఉందా? పీసీబీ చైర్మన్ మొక్సిన్ నఖ్వీ బుర్ర పనిచేస్తుందా అని మండిపడ్డారు. కొత్త నిబంధనలు తీసుకొచ్చి పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థను నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. 50 లక్షల రూపాయల కోసం ఆటగాళ్లు ఎక్కడికి వెళ్లాలని, డబ్బులు చెట్లకేమన్నా కాస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఆడకపోతే ఆటగాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలి గాని డబ్బులు వసూలు చేయడం సరికాదు అని విమర్శించారు. ఆటగాళ్ల ప్రదర్శన సరిగ్గా లేకపోతే ఒక్కొక్కరిపై 2 సంవత్సరాల పాటు వేటు వేయాలని సూచించారు. అలాంటి కఠిన చర్యల ద్వారా మాత్రమే పాకిస్తాన్ ఆటగాళ్లు సరైన దారిలోకి వస్తారని పేర్కొన్నారు. పాకిస్తాన్ జట్టులో ఈ విధమైన సంక్షోభం నెలకొన్న వేళ టీమిండియా టోర్నమెంట్లో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తుంది. సూపర్ 8లోని తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్పై విజయం సాధించి సెమీఫైనల్స్లోకి ఘనంగా అడుగుపెట్టింది. అంతేకాకుండా మూడో టీ20 ప్రపంచ కప్ టైటిల్కు కైవసం చేసుకునేలా లక్ష్యం పెట్టుకుంది.